ఈరోజు టాపిక్ ఇన్స్ట్రక్షన్ సెట్ ఆఫ్ 8051 పార్ట్ 1లో మనం ఫస్ట్ 2 ఇన్స్ట్రక్షన్స్ నేర్చుకున్నాం. డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్. First, the instruction set of 8051 consists of 5 types. First one, data transfer instructions. Second one, arithmetic instructions. Third one, logical instructions. Fourth one, Boolean variable manipulation instructions. Fifth one, control transfer instructions. ఇవన్నీ కలిపి మీకు there are 111 instructions supported by 8051. The instruction format consists of a mnemonic followed by destination and source fields. ఈ mnemonic లో మనకి ఏమంటే డెస్టినేషన్ సోర్స్ ఉంటుంది. mnemonic means opcode and operand. Instruction consists of opcode and operand. ఈ ఆపరాండ్ లో మనకి సోర్స్ డెస్టినేషన్ ఉంటుంది. మామూలు ఇన్స్ట్రక్షన్ కన్సిస్ట్స్ ఆఫ్ ఆప్కోడ్ ఆపరాండ్, కానీ నిమానిక్ లో ఓన్లీ ఆపరాండ్ ఉంటుంది. ఈ ఆపరాండ్ లో సోర్స్ డెస్టినేషన్ ఉంటుంది అన్నమాట. ఆప్కోడ్ అండ్ ఆపరాండ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, కానీ నిమానిక్ అంటే ఏంటి మీనింగ్? ఓన్లీ డెస్టినేషన్ సోర్సే ఉంటుంది. దీస్ టూ ఆర్ ఆపరాండ్స్. డెస్టినేషన్ సోర్స్ అనేది మీకు ఆపరాండ్ లోనే వస్తాయి. ఫస్ట్ వన్, డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్. ఇందులో మీకు ఇవన్నీ డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్. మెయిన్ ఏంటంటే మూవ్ ఎక్స్, మూవ్ సి, పుష్, పాప్, ఎక్స్చేంజ్ ఇన్స్ట్రక్షన్స్. ఫస్ట్ అంటే డేటాని ట్రాన్స్ఫర్ చేయటం. ఇది ఆపరాండ్స్. తీసుకునే ఆపరాండ్స్ డిఫరెంట్ టైప్స్ తీసుకుంటాం. రిజిస్టర్ అని, ఇండైరెక్ట్ అడ్రస్ అని, ఇండైరెక్ట్ ఇమీడియట్ డేటా అని, అలా ఇండైరెక్ట్ అడ్రస్, అలా ఎన్ రిజిస్టర్స్, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ డేటా తీసుకుని ఈ డేటాని అక్యుములేటర్లోకి ట్రాన్స్ఫర్ చేయడాన్ని డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్ అంటారు. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్. ఫస్ట్ వన్, మూవ్ ఏ కామా ఆర్ఎన్ అంటే ఏంటి? మూవ్ రిజిస్టర్ టు అక్యుములేటర్. ఈ రిజిస్టర్ నుంచి అక్యుములేటర్లోకి మూవ్ చేయటం. నెక్స్ట్ అలాగే మూవ్ ఏ కామా డైరెక్ట్ అంటే డైరెక్ట్ బైట్ అనేది. డైరెక్ట్ బైట్ అంటే బైట్ మీన్స్ 8 బిట్స్. డైరెక్ట్ బైట్ ఇమీడియట్గా మనం అక్యుములేటర్లోకి మూవ్ చేస్తాం. ఇక్కడ @ అనేది ఎక్కడ వస్తుంది మీకు? ఇండైరెక్ట్ అడ్రస్కి వస్తుంది. యాష్ అనేది ఎప్పుడు వస్తుంది? ఇమీడియట్, గుర్తుపెట్టుకోవాలి. @ సింబల్ ఏమో ఇండైరెక్ట్ అడ్రస్కి, యాష్ ఏమో ఇమీడియట్ డేటాకి వస్తుంది అన్నమాట మీకు. @ సింబల్ ఎప్పుడు ఇండైరెక్ట్ ర్యామ్ అయితే, యాష్ ఏమో ఇమీడియట్ డేటా. కాబట్టి మూవ్ ఇండైరెక్ట్ ర్యామ్ టు అక్యుములేటర్. ఇక్కడ మూవ్ ఇమీడియట్ డేటా టు అక్యుములేటర్. నెక్స్ట్ మూవ్ ఆర్ఎన్ కామా ఏ అంటే మూవ్ అక్యుములేటర్ నుంచి రిజిస్టర్లోకి మూవ్ చేయటం. ఇది ఆర్ఎన్ కామా డైరెక్ట్ అంటే డైరెక్ట్ బైట్ టు రిజిస్టర్. నెక్స్ట్ ఇది ఇమీడియట్ డేటా టు రిజిస్టర్. అలా మీరు ఇన్స్ట్రక్షన్ రాసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ మూవ్ డైరెక్ట్ కామా ఏ అంటే మూవ్ అక్యుములేటర్ టు డైరెక్ట్ బైట్. బైట్ మీన్స్ 8 బిట్స్. అలాగే మూవ్ రిజిస్టర్ టు డైరెక్ట్ బైట్. అలాగే మూవ్ డైరెక్ట్ బైట్ టు డైరెక్ట్. అలాగే మూవ్ ఇండైరెక్ట్. యాష్ వస్తే ఏంటి? ఇండైరెక్ట్. మూవ్ డైరెక్ట్ కామా @ అంటే ఇండైరెక్ట్ ర్యామ్ టు డైరెక్ట్ బైట్. ఇమీడియట్ డేటా టు డైరెక్ట్. అలాగే మూవ్ అక్యుములేటర్ టు ఇండైరెక్ట్ ర్యామ్. మూవ్ డైరెక్ట్ బైట్ టు ఇండైరెక్ట్ ర్యామ్. మూవ్ ఇమీడియట్ డేటా టు ఇండైరెక్ట్ ర్యామ్. నెక్స్ట్ మూవ్ DPTR టు హ్యాష్ డేటా 16 అంటే లోడ్ డేటా పాయింటర్ విత్ 16 బిట్ కాన్స్టెంట్తో లోడ్ చేయబడుతుంది. నెక్స్ట్ మూవ్ అక్యుములేటర్ ఏ కామా @ DPTR అంటే మూవ్ కోడ్ బైట్ రిలేటివ్ టు DPTR టు అక్యుములేటర్. DPTRలో నుంచి అక్యుములేటర్లోకి మూవ్ చేస్తాం. అలాగే మూవ్ ఏ కామా @A ప్రోగ్రామ్ కౌంటర్ అంటే ప్రోగ్రామ్ రిలేటివ్ ప్రోగ్రామ్ కౌంటర్ టు అక్యుములేటర్.
నెక్స్ట్ మూవ్ ఎక్స్ఏ కామా ఎట్ ది రేట్ ఆర్ఐ అంటే మూవ్ ఎక్స్టర్నల్ ర్యామ్ టు ఎక్యుములేటర్. అలాగే మూవ్ ఎక్స్ఏ కామా ఎట్ ది రేట్ డిపిటిఆర్. మూవ్ ఎక్స్టర్నల్ ర్యామ్ అంటే 16 బిట్ అడ్రస్ టు ఎక్యుములేటర్. డిపిటిఆర్ ప్రోగ్రామ్ కౌంటర్లు 16 బిట్ అడ్రస్లు. నెక్స్ట్ మూవ్ ఎక్స్ఏ ఆర్ఐ కామా ఏ అంటే మూవ్ ఎక్యుములేటర్ టు ఎక్స్టర్నల్ ర్యామ్, ఇది 8 బైట్. నెక్స్ట్ మూవ్ ఎక్స్ఏ డిపిటిఆర్, ఎక్స్ ఎట్ ది రేట్ డిపిటిఆర్, మూవ్ ఎక్యుములేటర్ టు ఎక్స్టర్నల్ ర్యామ్, డిపిటిఆర్ కాబట్టి 16 బైట్. పుష్ డైరెక్ట్ అంటే పుష్ డైరెక్ట్ బైట్ ఆన్ ది స్టాక్, స్టాక్లోనే కదా పుష్ పాప్ ఆపరేషన్స్. ఇదేమో పాప్ అంటే పాప్ డైరెక్ట్ బైట్ ఫ్రమ్ స్టాక్. ఎక్స్చేంజ్ ఏ కామా ఆర్ఎన్, ఎక్స్చేంజ్ రిజిస్టర్ విత్ ఎక్యుములేటర్. అలాగే ఎక్స్చేంజ్ డైరెక్ట్ బైట్ టు ఎక్యుములేటర్, ఎక్స్చేంజ్ చేసుకోవడం. ఒక రిజిస్టర్లో నుంచి డైరెక్ట్ బైట్లో నుంచి ఎక్యుములేటర్లోకి ఎక్స్చేంజ్ చేయటం, రిజిస్టర్లో నుంచి ఏలోకి ఎక్స్చేంజ్ చేయటం. ఇక్కడేమో ఎక్స్చేంజ్ ఇండైరెక్ట్ ర్యామ్ టు ఎక్యుములేటర్, ఇది ఎక్స్చేంజ్ ఆర్డర్ డైరెక్ట్ ఇండైరెక్ట్ ర్యామ్ టు ఎక్యుములేటర్. ఇక్కడ మనకు పైన ఇవి వచ్చినాయి కదా. డైరెక్ట్ అంటే ఏంటి, 8 బిట్ ఇంటర్నల్ ర్యామ్ అడ్రస్. ఎట్ ది రేట్ ఆర్ఐ అంటే ఏంటి, 8 బిట్ ఇంటర్నల్ డేటా ర్యామ్ లొకేషన్ పాయింటెడ్ బై ది కంటెంట్స్ ఆర్ఐ. యాష్ అంటే ఏంటి, యాష్ డేటా అంటే ఇమీడియట్ డేటా బైట్ స్పెసిఫైడ్ ఇన్ ది ఇన్స్ట్రక్షన్. ఇమీడియట్ డేటా 16 అంటే ఏంటి, 16 బిట్ ఇమీడియట్ డేటా స్పెసిఫైడ్ ఇన్ ది ఇన్స్ట్రక్షన్. ఆర్ఎన్ అంటే ఏంటి, రిజిస్టర్స్ R0 త్రూ R7 ఫ్రమ్ ది కరెంట్లీ సెలెక్టెడ్ రిజిస్టర్ బ్యాంక్. ఇప్పటికప్పుడు మనం రిజిస్టర్ బ్యాంక్ నుంచి ఏదో R0 టు R7 ఏదో ఒక రిజిస్టర్ బ్యాంక్ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి పైన ఇన్స్ట్రక్షన్స్లో వచ్చిన పాయింట్స్. ఇది డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం 28 ఉన్నాయి. ఎస్ఏ క్వశ్చన్కి ఇచ్చినప్పుడు ఈ మొత్తం 28 ఇన్స్ట్రక్షన్స్ రాయాలి. ఏదైనా షార్ట్ ఆన్సర్స్కి డేటా ట్రాన్స్ఫర్ అని అడిగితే ఒక్కో మెథడ్కి ఈ పుష్ పాపు, ఎక్స్చేంజ్ నుంచి 2, మూవ్ ఎక్స్ఏ నుంచి 2, అలా అన్నిటి నుంచి ఇంపార్టెంట్. దీని నుంచి 2, ఒక్కో మోడల్ నుంచి 2 మొత్తం 6 7 రాస్తే సరిపోద్ది 5 మార్క్స్కి ఇస్తే. అలా కాకుండా ఎస్ఏకి ఇస్తే మాత్రం మొత్తం రాయాలి మీరు. నెక్స్ట్ అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్. సెకండ్ వన్ అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్. డేటా అంటే మనం డేటాని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం సోర్స్ నుంచి డెస్టినేషన్కి, అవి డేటా ట్రాన్స్ఫర్. ఇదేంటంటే మనకి అర్థమెటిక్ అంటే అందులో ఎడిషను, సబ్ట్రాక్షను, ఇంక్రిమెంటు, డిక్రిమెంటు, మల్టిప్లికేషను, డివిజను, ఇవన్నీ మనకి అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్. అర్థమెటిక్ ఆపరేషన్స్ యూజ్ చేసి చేసే ఇన్స్ట్రక్షన్స్ని అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్ అంటాం. ఫస్ట్ వన్ ఎడిషన్. యాడ్ ఏ కామా ఆర్ఎన్ అంటే రిజిస్టర్లో ఉన్న కంటెంట్స్ని ఎక్యుములేటర్లో ఉన్న కంటెంట్స్తో యాడ్ చేస్తాం. అలాగే యాడ్ ఏ కామా డైరెక్ట్, యాడ్ డైరెక్ట్ బైట్ టు ఎక్యుములేటర్, యాడ్ డైరెక్ట్ బైట్ టు ఎక్యుములేటర్. యాడ్ ఏ కామా ఆర్ఐ, యాడ్ ఇండైరెక్ట్ ర్యామ్ టు ఎక్యుములేటర్. యాడ్ ఇమీడియట్ డేటా, యాడ్ ఇమీడియట్ డేటా టు ఎక్యుములేటర్. యాడ్ ఏ కామా ఆర్ఎన్, యాడ్ రిజిస్టర్ టు ఎక్యుములేటర్. ఇక్కడ ఏడిడిసి అంటే ఏంటి, ఎడిషన్ చేసినప్పుడు క్యారీ వస్తుంది కాబట్టి యాడ్ రిజిస్టర్ టు ఎక్యుములేటర్ విత్ క్యారీ. అలాగే ఏడిడిసి ఏ కామా డైరెక్ట్, మీరు ఎడిషన్కి ఏమైతే ఆపరెంట్స్ సేమ్ అవే ఆపరెంట్స్ ఏడిడి ఎడిషన్ విత్ క్యారీకి వస్తాయి. అలాగే సబ్ట్రాక్షన్ విత్ బారోకి వస్తాయి. అవన్నీ ఏడిడిసి ఏ కామా ఆర్ఎల్, ఏడిడిసి ఏ కామా డైరెక్ట్, అలాగే ఏడిడిసి ఏ కామా ఎట్ ది రేట్ ఆర్ఐ, అలాగే ఏడిడి ఏ కామా ఎట్ ది రేట్ యాష్ డేటా అంటే ఇమీడియట్ డేటా. ఎట్ ది రేట్ సింబల్ వస్తేనేమో ఇండైరెక్ట్ ర్యాము, యాష్ వస్తేనేమో ఇమీడియట్ డేటా. నెక్స్ట్ అలాగే సబ్ట్రాక్ట్, ఎస్యుబిబి ఏ కామా ఆర్ఎన్, సబ్ట్రాక్ట్ రిజిస్టర్ ఫ్రమ్ accumulator with borrow. Sub B A comma direct, subtract direct byte from accumulator with borrow. అలాగే SUB B A comma direct, అలాగే SUB B A comma at the rate RIE. నెక్స్ట్ SUB B A comma యాష్ డేటా. ఎట్ ది రేట్ వస్తేనేమో ఇండైరెక్ట్ ర్యాము, యాష్ వస్తేనేమో ఇమీడియట్ డేటా. అలాగే ఇంక్రిమెంట్,
ఐఎన్సిఏ అంటేనేమో ఇంక్రిమెంట్ అక్యుములేటర్, ఐఎన్సిఆర్ఎన్ అంటేనేమో ఇంక్రిమెంట్ రిజిస్టర్, అలాగే ఐఎన్సి డైరెక్ట్, ఐఎన్సి @RI, అలాగే డిక్రిమెంట్ ఏ, డిక్రిమెంట్ ఆర్ఎన్, డిక్రిమెంట్ డైరెక్ట్, డిక్రిమెంట్ @RI, అలాగే ఇంక్రిమెంట్ డిపిటిఆర్. నెక్స్ట్ మల్టిప్లై ఏ కామా బి, డివిజన్ ఏ కామా బి. లాస్ట్ది డిఐఏ అంటే డెసిమల్ అడ్జస్ట్ అక్యుములేటర్. దీంతో మీకు అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్.